Hello all, welcome to our channel Little Rowdies. If you are watching this for the first time, please subscribe to our channel. So మీకు చూడగానే వీడియో ఏంటో అర్థమైపోయింటుంది అనుకుంటున్నాను. సో యా, ఇంతకు ముందు కూడా చాలా టైమ్స్ నాకు కొరియర్ వచ్చింది ఇండియా నుంచి, బట్ ఇంత లగేజ్ అయితే ఎప్పుడు తెప్పించుకోలేదు. ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్గా ఇంత అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోకుండా ఇంత అయిపోయింది. ఇంత లాస్ట్ టైం పంపించినప్పుడు ఇండియా పోస్ట్ నుంచి పంపించారు, ఫస్ట్ టైం కొరియర్ డిహెచ్ఎల్ నుంచి వచ్చింది. సో ఓపెన్ చేస్తూ మాట్లాడదాం. అండ్ యా, ఈ కొరియర్ ఎవరు పంపించారో చెప్పలేదు కదా, ఇది హైదరాబాద్ నుంచి వచ్చింది, మా అక్క పంపించింది. ఐ హ్యావ్ అన్ ఎల్డర్ సిస్టర్, కానీ పొరపాటున కూడా అక్క పిలవను. అండ్ థ్యాంక్ యూ వంశీ అండ్ థ్యాంక్ యూ బావా ఫర్ సెండింగ్ అస్. మ్యాక్సిమం ఏమున్నాయో తెలుసు, బట్ దేనిలో ఏమున్నాయో తెలియదు, చూడాలి. ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు. అంటే ఇంత పెద్ద లగేజ్లో నేను వెయిట్ చేసింది ఒకే ఒక ఐటమ్ కోసం. అండ్ ఇది చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా జూలై నుంచి అనుకుంటే ఇప్పటికి వచ్చింది, సెప్టెంబర్ ఎండ్ వచ్చేసింది. ఓన్లీ ఒక్కదాని కోసమే లేట్ అయింది. నేను ఆ ఒక్కదాని కోసం ఎక్కువ ఎక్సైటెడ్ ఉన్నాను. ఆ ఒక్కదాని కోసం వెయిట్ చేస్తే ఇవన్నీ యాడ్ అయిపోయాయి యాక్చువల్గా. సో చూపిస్తాను. మోస్ట్లీ బట్టలే ఉన్నాయి. దిస్ ఈజ్ మై ఫస్ట్ డ్రెస్. ఇది మింత్రాలో ఆర్డర్ చేశాను. ఫస్ట్ బట్టలు వచ్చాయి కాబట్టి బట్టలే చూపించేస్తున్నాను. దీనికి ఒక ప్యాంట్, సో ఇట్లా అన్నీ మిక్స్ అయిపోయినాయి, నావి బన్నువి నరేష్వి అన్నీ. చూస్తాను. ఇది ఇంకొక డ్రెస్, ఇది కూడా మింత్రా నుంచి ఆర్డర్ చేశాను. బాగానే కనిపిస్తుంది అనుకుంటున్నా. సో ఇది ప్యాంట్, ఇంకా దుపట్టా. ఇది నేను ఆర్డర్ చేయలేదు, నాకు సర్ప్రైజ్ అయింది. థ్యాంక్ యూ వంశీ. అక్క నాకు యాక్చువల్గా నా బర్త్డే ఇంకా మా యానివర్సరీ అన్నీ వస్తున్నాయి అనమాట. మేబీ నాకు సర్ప్రైజ్గా పంపిద్దామని పంపించినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది. యా, దీనికి ఇది దుపట్టా అనుకుంటాను, నాకు అసలు తెలీదు. అండ్ ఇది నరేష్వి ఒక టీ షర్ట్, బన్ను నైట్ డ్రెస్, ఇది ఒక డ్రెస్ డైలీ వేర్ది. ఇది ముందుదే, ఇది కూడా నాకు తెలియదు. ఈ డ్రెస్ కూడా సర్ప్రైజే నాకు. T-shirt for Naresh. ఇవన్నీ పన్ను అనుకుంటా, హోమ్ స్కాచ్లో ఆర్డర్ చేశాను. ఇవన్నీ చాలా వరకు ఇవి కూడా నేను ఆర్డర్ చేయలేదు.
ఇది కూడా మా అక్కనే పన్ను కోసం పంపించినట్టుంది. ఎక్కువ కొంచెం ఇండియన్ వేర్, ట్రెడిషనల్ వేరే ఆర్డర్ చేశాను. ఇది డ్రెస్ పన్నుకి ప్యాంట్. ఇది మా అక్క పన్ను కోసం పంపించినట్టుంది. పంచ ఇంకా ఈ షర్ట్. థ్యాంక్ యూ. ఇది ఒక నైట్ డ్రెస్ పన్నుకి. షర్ట్. చాలా ఉన్నాయి పన్నువే. జస్ట్ నైట్ ప్యాంట్స్ లాగా అనమాట సెట్. కుర్తాస్ అలాగే ఆర్డర్ చేశాను, ఇండియన్ వేర్ అంటే ఎథనిక్ వేర్లోనే. ఇన్ని బట్టలు ఇండియా నుంచి ఎందుకు, ఇక్కడ దొరకవా అంటే దొరుకుతాయి, బాగానే ఉంటాయి. బట్ ఇది ఒక నైట్ వేర్ లాగా. ఇన్ని బట్టలు ఇండియా నుంచి ఎందుకు, మీకు అక్కడ దొరకవా అంటే దొరుకుతాయి, బాగానే ఉంటాయి. బట్ పిల్లలకి ఎందుకో నాకు హాప్ స్కాచ్ లోటి బాగా నచ్చుతాయి. నేను ఫస్ట్ నుంచి కూడా చాలానే ఆర్డర్ చేశాను, సో నాకు నచ్చుతుంది అనమాట. ఒక నైట్ ప్యాంట్. ఇవన్నీ నరేష్ టీషర్ట్స్. నరేష్కి కూడా ఇండియా నుంచి ఎందుకంటే ఇక్కడ దొరుకుతాయి కలర్స్ కొంచెం ఓన్లీ ఇట్లా గ్రే, బ్లాక్, వైట్, బ్లూస్ ఇలాగే ఉంటాయి. యాక్చువల్గా కలర్స్ కూడా ప్రాబ్లం కాదు, నరేష్ అలాగే ప్రిఫర్ చేస్తాడు. కాకపోతే ఇక్కడ ప్రైమార్క్ అని ఒక షాప్ ఉందన్నమాట, ఎక్కువ అందులోనే కొంటుంటారు. ఎవ్రీ సెకండ్ పర్సన్ సిమిలర్ టీషర్ట్స్లో కనిపిస్తారు. అండ్ నరేష్కి ఆఫీస్కి కూడా మోస్ట్లీ టీషర్ట్స్లోనే వెళ్తారు అనమాట. సో అందుకని ఇండియా నుంచి, లేకపోతే ఇక్కడ కూడా బాగానే ఉంటాయి. బట్ అవి కొంచెం రీజనబుల్ ప్రైస్ ఉంటాయి అనమాట ఇక్కడ ప్రైమార్క్లో మిగిలిన స్టోర్స్తో కంపేర్ చేస్తే. అందుకని అవి కాకపోతే తొందరగా పాడైపోతాయి. ఇక్కడ వాషింగ్ ఇంకా డ్రైయర్లో వేస్తే ఫాస్ట్గా పాడైపోతాయి అనమాట. అన్నీ నరేష్లో మోస్ట్. సో ఇదే అనమాట నేను మోస్ట్ అవైటెడ్. ఇంత చిన్న వస్తువు కోసం ఇంత పెద్ద పార్సల్ అనుకుంటున్నారా? ఇదేంటంటే బన్ను బర్త్డే వీడియో పెన్ డ్రైవ్ అనమాట. దీనికోసం చాలా కష్టమే పడ్డాం. వీళ్ళు యాక్చువల్గా అంటే జూన్లో లాక్డౌన్ ఉంది కదా, అందుకని డిలే అవుతూ ఉంది. సో దీనికోసం అనుకుంటూ కొరియర్ స్టార్ట్ చేసాము. ర్యాండమ్గా ఈ బట్టలన్నీ ఆర్డర్ చేశాను. అండ్ వీళ్ళకి కొంచెం టైం పట్టింది. వీళ్ళు యాక్చువల్గా కొరియర్ చేశారు హైదరాబాద్కి.
ఇంకా నెక్స్ట్ డే వచ్చేస్తుంది అనుకొని మేము ఈ డిహెచ్ఎల్తో మాట్లాడి పార్సల్ అంతా రెడీ చేసాం, కానీ కొరియర్ రాలేదన్నమాట. అంటే రేపు కొరియర్ చేయాలనుకుంటే ఈ రోజు వరకు కూడా రాలేదు. సో వస్తే పంపిస్తాం, లేకపోతే తర్వాత అనుకున్నాము. పార్సల్ పైన నెంబర్ కరెక్ట్గా రాలేదు, 9 నెంబర్సే రాశారు. అందుకని అది రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నింది అనమాట. సో మా బావకు తెలిసిన వాళ్ళు ఎవరో అంటే మాట్లాడి ట్రాక్ చేసి తెప్పించారనమాట. యాక్చువల్లీ ఇది ఒక డ్రెస్ నాది, లాంగ్ డ్రెస్. ఇవి వచ్చి రెడీమేడ్ బ్లౌజెస్ అన్నమాట. ఇవి కూడా మింత్రాలోనే ఆర్డర్ చేశాను నేను. అంటే ఇది మల్టీపర్పస్కి యూజ్ అవుతుంది అన్నట్టు ఇది తీసుకున్నాను. ఇవి ముందే ఉన్నాయి బట్ ఇండియాలో ఉన్నాయి, అందుకని ఇవి కూడా పంపించాను. శారీ సో ఇది ఓపెన్ చేసిస్తాను. యాక్చువల్గా ఇంతకుముందు డిహెచ్ఎల్ ఇంకా గరుడవేగ చాలా ఉంటాయి కదా, ఐర్లాండ్కి లేవన్నమాట. అంటే ఇలాంటి పార్సల్స్ పంపించే సర్వీసెస్ లేవు, ఈ మధ్య స్టార్ట్ చేశారంట. నాకు తెలిసి హైదరాబాద్ నుంచి కాబట్టి ఉందేమో, మేబీ తిరుపతి నుంచి అది ఇంకా ఉండకపోవచ్చు. ఇన్ని నా శారీస్, అన్నీ కాదు కొన్ని. ఇదే ఒక 3 kgs ఉంటుందేమో. రివర్స్లో ఫోల్డ్ చేస్తుంది ఇలా, మెరూన్ అండ్ ఎల్లో కాంబినేషన్. ఇదొకటి, ఈ శారీస్కి పెట్టికోట్స్. ఇవి కూడా కొన్ని పెట్టికోట్స్ అలా ఉన్నాయి. సో ఇది ఒకటే కొంచెం న్యూ శారీ అనమాట. మిగిలిన శారీస్ అన్నీ ముందువే, పెళ్ళికి ముందువే. ఇది అదే యానివర్సరీ వస్తుంది మాది, అందుకోసం తీసుకున్నాను. ఇప్పుడు ఇవి ఫ్యాషన్ కదా, అందుకని ఇప్పుడు ట్రెండ్ని ఫాలో అవుతూ ఇది ఒక్కటే కొత్త శారీ. యాక్చువల్గా ఇది ఒకటి, ఆ 2 డ్రెస్సెస్ మాత్రమే కొత్తవి, మిగిలినవన్నీ ముందువే అనమాట. సో దీనికోసం ఈ బ్లౌజ్ తీసుకున్నాను, ఇది కూడా మింత్రాలోనే. ఇది వచ్చి మా అక్క శారీ అనమాట. మొన్న వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకుంది, బాగా అనిపించింది, నాకు బాగా నచ్చింది అంటే పంపించింది అనమాట. ఇంకా ఎస్, ట్రైపాడ్ ఇండియాలో తక్కువ ఉందని, ఎలాగో కొరియర్లో ఒక పార్సల్ వస్తుంది కదా అని అక్కడ ఆర్డర్ చేసాము.
శారీసే. ఇది కూడా మా అక్కదే నాకు పంపించినట్టుంది, నాకు తెలీదు. మా అక్క చాలా సర్ప్రైజులు పెట్టింది అన్నమాట. ఇది బన్ను బర్త్డే అప్పుడు తీసుకున్న శారీ, బన్ను బర్త్డేకి తీసుకున్నాను. మోస్ట్లీ చాలా మంది చూసింటారు అనుకుంటా, టీజర్ అప్లోడ్ చేశాం కదా. ఇవన్నీ రివర్స్ ఫోల్డ్ చేస్తున్నాయి. ఇది యాక్చువల్గా మా అమ్మ కోసం అని కొనుక్కుంది శారీ, నాకు కావాలి అని చెప్పి నేను తీసుకున్నాను. ఇది కూడా బన్ను గుండు ఫంక్షన్, గుండు కొట్టినప్పుడు తిరుమలలో చేశారు, అప్పుడు కట్టుకున్నాను అనమాట. ఇది వచ్చి బన్నుని మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం తీసుకెళ్తున్నప్పుడు పెడతారు కదా అమ్మ వాళ్ళు శారీస్, అప్పుడు పెట్టిన శారీస్ అనమాట. అందులో ఇది ఒకటి. ఇది బన్ను బర్త్డే రోజు మార్నింగ్ గుడికి కట్టుకున్నాను అనమాట ఇది. సో యా, ఇవి నా శారీస్. ఇన్ని శారీస్ తెప్పించుకున్నాను. నేను చాలా ఎక్కువ శారీస్ కట్టుకుంటాను, నాకు చాలా ఇష్టం అనుకుంటారేమో. అస్సలు కాదు, నాకు శారీ కట్టుకోవడం సరిగ్గా రాదు ఇప్పటికీ. బట్ ఈ ఊరికే అక్కడ పెట్టడం ఎందుకు, ఇక్కడ ఉంటే అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాం. అట్లీస్ట్ ఇంట్లో అయినా ఫ్రైడేస్ అలా కట్టుకొని ట్రై చేయొచ్చు అనేసి తీసుకొచ్చాం, అంతే అనమాట. ఇప్పటికీ ఇండియాలో ఏ ఫంక్షన్స్ అయినా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు నాకు. సో ఇంకా వీటితో అయినా ఎక్స్పర్ట్ అవ్వాలనుకుంటున్నా. ఎక్స్పర్ట్ కాకపోయినా కొంచెం శారీ నా ఓన్గా నేను కట్టుకోగలిగేలాగా అవ్వాలనుకుంటున్నాను. నా గురించి తెలిసిన వాళ్ళు నన్ను ఇన్ని శారీస్ చూస్తే నవ్వుతారు, ఈ పిల్లకి చీర కట్టుకోవడమే రాదు ఇంకా అని. సో రిమైనింగ్ అంతా ఫుడ్ ఉంది. ఇది వచ్చి బెల్లం పొడి. బన్నుకి నేను మిల్క్లో బెల్లం పొడితోనే తాపిస్తాను. యాక్చువల్గా ఇది నెయ్యి నాకు ఇంపార్టెంట్ అనుకున్నాను. నెయ్యి అంతకుముందు నేను ఇక్కడ ఎక్కువ వాడేదాన్ని కాదు, బన్ను పుట్టినప్పటి నుంచి అవసరం అయ్యేదన్నమాట. సో అప్పటి నుంచి ఎవరో ఒకరు వస్తున్నారు, మేము 2 times వెళ్ళొచ్చాము కాబట్టి నెయ్యి అలవాటు అయిపోయింది. బట్ ఇది వచ్చే లోపల నేను బటర్ ఒక 2 times, ఫస్ట్ టైం ట్రై చేస్తే బాగాలేదు, సెకండ్ టైం ట్రై చేస్తే బాగానే వచ్చింది. సో అది. ఈవెన్ బెల్లం పౌడర్ కూడా ఇక్కడ ఏషియన్ షాప్లో చూస్తే లేదు, నరేష్కి చెప్పాను చూడమని, లేదు ఇక్కడ పౌడర్ లేదు, నార్మల్ బెల్లం ఉంది అన్నారు. నేను పౌడర్ చేద్దామని ట్రై చేశాను, రాలేదు, పేస్ట్ అయిపోయింది అనమాట. సో నేను వెళ్ళినప్పుడు ఒకసారి చూస్తే ఇక్కడ కూడా దొరుకుతుంది యాక్చువల్గా బెల్లం పౌడర్, పంపించాను. ఇది నెయ్యి ఇంకా ఉన్నాయి, ఇవన్నీ ఈ ప్యాకెట్స్. ఇవన్నీ గీ అన్నమాట. ఇవేమో పొడిలు ఇడ్లీకి, దోశకి, వాటికి. మా అక్కకి కరివేపాకు చెట్టు ఉంది, అందుకని కరివేపాకు పంపిస్తుంటే అలో చేయరంటే లాస్ట్ మినిట్లో పాపం ఇలా పౌడర్ చేసి పంపించిందట. ఇది కూడా గీయే. ఇది కూడా సర్ప్రైజ్, నాకు తెలియదు అరిసెలు పెడుతున్నారని కూడా. పుల్లారెడ్డి స్వీట్స్. యాక్చువల్గా నేనేం ఫుడ్ స్టఫ్ ఏమి వద్దు, స్నాక్స్ ఇట్లా ఏమి వద్దని చెప్పాను, బట్ అలానే డిసైడ్ అయిపోయింది. ఇంకా లాస్ట్ మినిట్లో నరేష్ పుల్లారెడ్డి స్పెషల్ కావాలి అన్నారు, సో అందుకని ఇవి ఇంకా మైసూర్ పాక్ 2 పంపించారు.
మేము ఫెబ్లోనే వచ్చాము ఇండియా నుంచి. సో నాకు కావాల్సినవి మోస్ట్లీ తెచ్చుకున్నాను, అందుకే ఫుడ్ స్టఫ్ ఎక్కువ వద్దు అని చెప్పాను. గ్రౌండ్ నట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి, కాకపోతే ఎంతో స్వీట్గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఇక్కడవి బాగా స్వీట్ అనిపిస్తున్నాయి. చట్నీలు ఏవి చేసినా కూడా తీయగా ఉంటుంది, అందుకని కొంచెం పంపించమన్నాను. అండ్ మా ఇంట్లో చట్నీ ఎక్కువ తింటారు. జీరా కొంచెం అడిగాను, ఎంత పెద్ద ప్యాకెట్ పంపించారు. పొడీస్ వచ్చి మ్యాగీ మసాలా, కొన్ని కర్రీస్లోకి వాడుతూ ఉంటాను, ఈవెన్ ఓట్స్లోకి అలాగా. బెల్లం పౌడర్, ఇది బెల్లం పౌడర్, మ్యాగీ మసాలా, ఇది బెల్లం పౌడర్, ఇడ్లీ సోడా, more groundnuts, మినపప్పు కూడా ఇక్కడ బాగానే ఉంటుంది, బట్ ఇక్కడ దాంతో చేస్తే అంత మెత్తగా రావన్న ఫీలింగ్. నరేష్ హరిచారు ఇవన్నీ చెప్తుంటే, ఎందుకు ఇక్కడ దొరుకుతున్నాయి కదా ఎందుకు చెప్తున్నావు అని. మళ్ళీ వద్దన్నాను, అయినా కానీ ఇంట్లో ఉన్నాయి అని చెప్పి పంపించేసింది. స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఏమున్నాయి ఏమున్నాయి ఇది చూసావా? ఎవరికి తెలుసా? పన్ను డ్రెస్, ఇదిగో పన్ను డ్రెస్. ఇన్ని పొడిలు. మా అక్క నాకు చాలా సర్ప్రైజెస్ పంపించింది. డ్రెస్, కొంచెం మినపప్పు. పన్ను కూడా వచ్చాడు నాకు హెల్ప్ చేయడానికి. సో ఇలాగే కొన్ని పొడులు, ఇంకా ఇలా మసాలాలు అవి ఉన్నాయి, బిర్యానీ మసాలాలు అంతే. నాకు తెలుసు చాలా మందికి మైసూర్ పాక్ ఇష్టం ఉండదని, కానీ నాకు ఇష్టము. తట్టు ఇలా గట్టిగా ఉంటుంది కదా, అంటే ఈ మైసూర్ పాక్, మిల్క్ మైసూర్ పాక్ అంత నచ్చవు, మళ్ళీ ఇదే నచ్చుతుంది. చిన్నప్పుడు ఎవరికన్నా పెళ్ళిళ్ళు అయితే ఊర్లో అంత పంచుతారు కదా, అప్పటి నుంచి తిని తిని అలవాటు. సో ఫైనలీ ఈ 2 కుక్కర్లు అనమాట నా దగ్గర ఉన్నాయి. చిన్నదేమో నేను ఇండియాకి వెళ్ళి వచ్చిన తర్వాత వాషర్ పోయింది. చిన్నది కొంచెం పూజలకి వాటికి వాడచ్చు అన్నట్టు ఒకటి చిన్నది. అండ్ బన్ను కూడా కొంచెం కుక్ చేసే దానికి సరిపోతుంది కదా అది. అండ్ పెద్దది మొన్న ఇండియా నుంచి వస్తున్నప్పుడే తెచ్చుకున్నాను, యాక్చువల్గా కొత్తది. ఏంటో తెలియదు, ఎందుకో మరి అది సడన్గా బయట వచ్చేస్తుంది అనమాట. అంటే వాటర్ ఇట్లా విజిల్ దగ్గర నుంచి రావడం కాదు, లోపల అంటే ఏది పెట్టినా రైస్ అయినా పప్పు అయినా మొత్తం ఇంకా ఇల్లంతా పడిపోతుంది. ఒక్కొక్కసారి భయం వేసింది అనమాట. సో అది వాడాలంటే భయంగా ఉంది ఇప్పుడు, అందుకని అది పక్కన పెట్టి ఇది మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు. ఇక్కడ తను చాలా ఇయర్స్ నుంచి ఇదే వాడుతున్నారంట. సో ఇదైతే లాక్ ఉంటుంది కదా, ఇలా బయటకు రాదు అని. కొంచెం కష్టం నాకు ముందు నుంచి కూడా మూతతో, అందుకని ఇదే ఎక్కువ వెయిట్ ఉంది. సో ఇదన్నమాట నా కొరియర్ స్టోరీ. అండ్ ఈ వీడియో కొంచెం లెంతీ అయితే సారీ, ఏమనుకోకండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లిటిల్ రౌడీస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. Thanks for watching. Bye.
ఇవన్నీ సర్దేది పెద్ద టాస్క్.